దాసరి విజ్ఞాన్ గారు, ఒక యువకుడు అమెజాన్ పై కేసు పెట్టారు. తను ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా ఇంకో వస్తువు వచ్చింది అన్నట్టు కూడా ఆయన తన పిటిషన్లో దాఖలు చేశారు. దాని మీద కూడా అమెజాన్ లైట్ తీసుకుంది ఆ కేసుని. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు. అసలు ఏంటి సార్, అమెజాన్లో మళ్ళీ గతంలో కూడా ఈ రకంగానే వ్యవహరించింది అమెజాన్, మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే రకంగా వ్యవహరిస్తుంది. అసలు ఏం చెప్తారు? దీంట్లో చాలా కోణాలు ఉంటాయి మీరు తీసుకోవాల్సిన దాంట్లో. ఇక్కడ పాప కుర్రోడి తప్పు లేదు, అలానే అమెజాన్ తప్పు లేదు, కన్జ్యూమర్ ఫోరం తప్పు లేదు. బికాస్ వాళ్ళ తప్పు ఉండదులే, వాళ్ళు ఇచ్చిన నోటీసులను అమెజాన్ ఉల్లంఘించినట్టు కూడా ఏం లేదు యాక్చువల్గా. ఓకే, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు మనకు అయిపోయేవి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ సేల్, ఆ సేల్, ఈ సేల్ అని చెప్పి ప్రకటించుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంత ఈసారి బాగా జరిగింది కూడా బిజినెస్. మోస్ట్లీ జనాలు బయటకు వెళ్ళకుండా అన్ని అమెజాన్లో, నేను కూడా చాలా షాప్ చేసి అమెజాన్లో బాగున్నాయి. సో వాట్ హ్యాపెన్, ఈ వీరేష్ అని ఒక అబ్బాయి పాపం ఐఫోన్ 15 కొన్నాడు. అది ఇప్పుడు 17లో రిలీజ్ అయిందంటే 16 కంటే 15 ఇంకా తక్కువకి వస్తుంది కదా. దాంట్లో ఏవో మంచి ఫీచర్స్ ఉండేది, 80,000కి సంథింగ్ అటు ఇటుగా ఆర్డర్ చేశాడు. ఆయనకేమో ఐక్యూ ఫోన్ వచ్చింది, ఏదో 15,000 20,000. అదేంటి ఐక్యూ వచ్చిందని చెప్పేసి తను మళ్ళీ అమెజాన్కి రిటర్న్ పెట్టాడు. అసలు స్పందన లేదు. నెక్స్ట్ అతని వల్ల అవ్వలే. ఇంకా నువ్వు ఐక్యూ రిటర్న్ ఇస్తే మళ్ళీ ఐక్యూఏ వస్తుంది. నువ్వు ఐఫోన్ పెడితే ఐక్యూ వచ్చింది, ఇప్పుడు సేల్స్ మ్యాన్ వస్తాడు, ప్రోడక్ట్ రిటర్న్ పెట్టావు, నువ్వు ఐఫోన్ కదా కొనింది, మీరు ఇది ఇస్తున్నారేంటి రిటర్న్? లేదు బాబు నాకు అదే వచ్చింది అంటాడు. అవునా? తప్పు. నెంబర్ 1, నిజంగా నీకు ఐఫోన్ బదులు ఐఫోనే వచ్చి నువ్వు అందులో ఐక్యూ పెట్టి నాకు ఇదే వచ్చిందని అబద్ధం చెప్పొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, 50-50 చెప్పొచ్చు కూడా. అంటే మేబీ ఇతని వైపు న్యాయం ఉంది. కన్జ్యూమర్ ఫోరం స్వీకరించిందంటే ఇతని వైపు న్యాయం ఉండొచ్చు. ఓకేనా? అంటే ఎన్ని కోణాల్లో ఆలోచించు. సేల్స్ పర్సన్ ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే వాడి డ్యూటీ. పాపం నువ్వు వాటర్ బాటిల్ ఆర్డర్ చేసి దాంట్లో ఇంకేదో పెట్టి వాడికి ఇస్తే అది వాడికి పడుతుంది కదా. ఆ 80,000 వాడు కట్టుకోవాల్సి వస్తుంది. పాపం వాళ్ళ జీతం ఎంత ఉంటుంది? 30,000-40,000 కంటే ఎక్కువ రాదు. వాళ్ళని నేను ఎందుకు కట్టుకోవాలని ఆలోచిస్తారు. నెక్స్ట్, నీకు ఉన్న ఆప్షన్ ఏంటి? ఇట్లాంటి వాటికి వినియోగదారుల చట్టం ఉపయోగించుకొని కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి కేసేస్తారు. నాకు ఇలా జరిగిందండి, నేను ఇది ఆర్డర్ చేస్తే ఇది వచ్చింది. అమెజాన్కి కాల్ చేస్తే వాళ్ళు మమ్మల్ని స్పందించట్లేదు. ఏమో అమెజాన్ కాల్ చేసినా కూడా వాళ్ళు ఏం చెప్తారు, లేదు మేము ఐఫోనే పంపించాము. ఇక్కడ ఇంకొక కోణం, మధ్యలో నీకు డెలివరీ చేసేవాడు ఏమన్నా కకృతి పట్టాడా? నీ ఐఫోన్ని తీసేసి ఏదో పిచ్చి ఫోన్ అందులో పెట్టి దాన్ని మళ్ళీ వాడి చేతిలో ఉంటుంది కదా నీట్ ప్యాకింగ్, మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి నీకు పంపాడు. వాడేమన్నా చేశాడు అది కూడా తెలియదు. కొంచెం ఎంక్వైరీ ఎక్కువ చేయాలి ఈ దీంట్లో అమెజాన్ సంస్థకి. ఇప్పుడు అమెజాన్ కూడా బోల్డ్ అంత ఎంక్వైరీ చేసుకోవాలి. నిజంగా కష్టం. మా దగ్గర నుంచి అయితే ఆర్డర్ ఇలా వచ్చింది, క్లిక్ చేసాము, ఐఫోన్ అయితే ఇక్కడ నుంచి పంపడం జరిగింది. సో పంపినోడు తప్పేం లేదు, వీడి మిస్టేక్ చేయాల. వెళ్ళిన తర్వాత ప్యాకింగ్ దగ్గర ఉన్న మిస్టేక్ జరిగిందా? పోనీ అక్కడ కూడా జరగలేదు. డెలివరీ తీసుకున్న కస్టమర్ ఏమైనా అబద్ధం ఆడుతున్నాడా? లేదా అతనికి డెలివరీ చేసిన డెలివరీ బాయ్ ఏమన్నా కకృతి పడ్డాడా? ఇట్లా ఇన్ని కోణాల్లో వీళ్ళు ఆలోచించారు. వీళ్ళకి కొంచెం టైం పడుతుంది. దీంతో పాటు ప్యారలల్గా గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుందిగా, ఆ ఊపును కూడా వీళ్ళు చూసుకోవాలి. రోజు ఇన్ని ఆర్డర్లు, ఇన్ని ఒక్కసారిగా మీద పడిపోతూ ఉంటాయి. అవన్నీ ఆ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, అది తట్టుకుంటూ ఇతనికి కూడా న్యాయం చేసుకుంటూ రావాలి. అండ్ ఇతను ఒకటే కాదు, ఇతనితో పాటు బోల్డ్ అన్ని ఆర్డర్స్ రిటర్న్, బోల్డ్ అన్ని ఏమేమో అవుతూ ఉంటాయి కదా, అవన్నిటికి కూడా వాళ్ళు పెట్టుకోవాలి. సో ఈ సంస్థకి కొంచెం టైం అవసరం. కానీ ఇతనికి పేషెన్సీ తక్కువ కాబట్టి ఇతను ఏం చేస్తాడు, వినియోగదారుల చట్టంకి వెళ్ళాడు, కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసాడు. వాళ్ళు ఒక నోటీస్ పంపారు, ఇమీడియట్గా స్పందించండి అని. ఆ నోటీస్ పీరియడ్లో అమెజాన్ స్పందించలేదు. ఎందుకంటే అమెజాన్కి ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉంది. ఒక పట్టు వాళ్ళ సేల్స్ చూసుకోవాలి, ఇంకోవైపు ఈ ట్రాక్ని ఛేదించుకుంటూ వెళ్ళాలి. సో ఈ టైంలో ఈ జాప్యం జరిగింది కదా, వాళ్ళు కొంచెం సీరియస్గా చేస్తే వీళ్ళకి 80,000 రీఫండ్ ఇవ్వాలి. అవును, 25,000 ప్లస్ 25,000 పెనాల్టీ. ఇంకో 4,000 వారం కూడా జర చేసింది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోర్ట్ కూడా. వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. NBW ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, ఎవరో ఒక రిప్రజెంటేటివ్ ఇదండి జరిగింది అని చెప్పడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
సో ఈ రేంజ్కి వెళ్ళింది. ఒకవేళ నిజమే, ఒకవేళ మరి ఇతను తప్పు ఉంటే, నిజంగా నీకు ఐఫోనే వచ్చింది, నీ ఐక్యూని రిటర్న్ ఇచ్చేసి ఏ రోజు నీ 80,000 రిటర్న్ చేసుకుందాం అనుకొని మెంటాలిటీ ఉంటే కూడా ఏం చేయలేం కదా. ఆ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. ఎట్లా చెప్పనా, ఇప్పుడు క్రాక్స్ ఆర్డర్ చేస్తాను నేను, 8,000 నా క్రాక్స్ వచ్చేసాయి. క్రాక్స్ని పోలిన అట్లాంటిదే ఇంకో డూప్లికేట్ వస్తువు ఉంటుంది కదా, ఏవో అది కూడా కొంటా నేను 250కో 300కో ఎక్కడ అమెరికా ఇక్కడ. క్రాక్స్ ఆర్డర్ చేసి ఇది నా సైజ్ కాదండి అని చెప్పేసి అది నేను రిటర్న్ చేస్తాను. డెలివరీ పర్సన్ వస్తాడు, పాపం వాళ్ళకి దీంట్లో తెలియదు కదా. క్రాక్స్ ఓకే, కలర్ వైట్ ఎల్లో గ్రీన్ ఓకే డన్, పడలు పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆడొక్కసారి పట్టుకెళ్ళాడా ఇతనికి రీఫండ్ వచ్చేస్తుంది 8,000. ఇప్పుడు నేను చూడు ఫ్రీగా క్రాక్స్ తెచ్చుకున్నా, నా పాత చెప్పులు ఇచ్చేసి. ఇట్లా కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారుగా, ఎందుకు అనుకోకూడదు. ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టు కూడా రెండు చూడాలి, ఇతను బాధితుడా లేకపోతే కావాలని చేస్తున్నాడా, ఇతని వైపు ఎంక్వైరీ చేయాలి, అటు కూడా ఎంక్వైరీ చేయాలి.